ఆండాళ్ దివ్య త్రివిడిగలే శరణం. మూడవ పాసురం. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి అని చెప్తుంది మన గోదమ్మ. ఓంగి పెరిగారు, ఈ లోకమంతా కొలిచేశారు, ఉలగలంద కొలిచారు. అలాంటి వాడి నామాన్ని ఉత్తమన్ పేర్పాడి ఆ పరమాత్మ నామాన్నే పాడుదాం. చాలా గొప్పదండి ఆ నామం అంటూ ఆ నామ వైభవాన్ని చెప్తుంది, ఆ వామనావతార వైభవాన్ని చెప్తుంది మన గౌదమ్మ. ఎలాంటి వాడు ఆ సర్వేశ్వరుడు? సౌందర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కలిగిన ఆ వామనమూర్తి యొక్క వైభవాన్ని అమ్మ చెప్తూ ఉంది. ఒక్కసారి పెరిగాడు ఆ వామనావతారంగా, ఈ లోకాలన్నీ కొలిచేశాడు. అలాంటి ఆ వామనవతార వైభవం ఎప్పుడు ఆఖరిలో చెప్పాల్సిన ఫలశ్రుతి కూడా ఇప్పుడే చెప్తుంది. ఈ ప్రకృతి మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్తుంది. తీంగుయింది ఈతి బాధలేమీ ఉండవండి, పంటలు చక్కగా పండుతాయి, అతివృష్టి అనావృష్టి ఏమీ ఉండకుండా ఉంటాయి అని చెప్తుంది. నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్యదు, 10 రోజులకి ఒక వాన, ఈ లోకం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అలా పడితే 3 వర్షాలు. ఎలా పడతాయి 3 వర్షాలు? వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులు సరిగా చేయాలి, స్త్రీలు ప్రాతివ్రత్యం చేయాలి, ప్రభువులు రాజపరిపాలన సరిగా చేయాలి. ఇలా గనక చేస్తే చక్కగా ఏ సునామీలు ఏమీ రాకుండా చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది అంటూ చెప్తూ ఉంది మన గోదా గోపిక. ఆ గోపికలందరికీ కూడా జై శ్రీమన్నారాయణ.